మేము ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తే అన్నిసార్లు రాజీనామా చేసినాం. ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు, ఆనాడు ముఖ్యమంత్రి గారితో. నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యే అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేయడంలో మేము రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించండు. మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించిన నేను ఆనాడు. ఆ రోజు ఉపన్యాసంలో కూడా నాది ఉంటుంది. నేను ప్రకటించి ఆ రోజు 17 మంది 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకొకటి ఖైరతాబాద్లో కాలైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. అలా నేను ఒకరిని. అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మహాకూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా, 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే 50 సీట్ల పైచిలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచిన, రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలు నన్ను పట్టుమని 10 సీట్లు గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు. నేను గర్వంగా ప్రకటించిన, మేము 5 మంది గెలుస్తామా 10 మంది గెలుస్తామా కాదు, కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చేంత వరకు మా ఎన్నికల పోరాటాన్ని, మా ఉద్యమ పోరాటాన్ని ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అంటాడు. ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే అనేది, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బు సంచులు వస్తాయి, మీకు నాయకులను కొంటారు. 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని. ఆనాటి మంత్రి, మా కరీంనగర్ మంత్రి గారు, ఆయన లేరు, దివంగత మంత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు. ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఒక్క నాయకులు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం. తెల్లారి వరకే ఇవాళ తిరిగినోడు తెల్లారి వరకే అమ్ముడుపోయేది, మాయమైపోయేది. అయినా ఆనాడు ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు, అది మన డబ్బు, తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మాన్ని తప్పకుండా తెలంగాణకి ఏమని చెప్పిండు. ఆనాడు అంత ఖర్చు పెట్టినా 2006లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుని, వారి ఉద్యమ నాయకులు గెలిపించుకున్నటువంటి చరిత్ర కరీంనగర్ ప్రజలకు ఉందనే విషయం మర్చిపోకండి. ప్రలోభాల ప్రవాహాలను ఎదుర్కొని, డబ్బు ప్రభావాలను ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాం.